హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసి ఒక పాన్ పెట్టి ఆ ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి ఈలోపు 2 to 3 ఎగ్స్ అయితే నేనైతే స్మాష్ చేసేసాను. బాయిల్ చేసిన ఎగ్ ఒకటి వేసి మనం స్మాష్ చేసుకున్న ఎగ్స్ అయితే ఆ ఎగ్ పైన వేసేసి చక్కగా అది పొంగేటట్టు చూసుకోవాలి. పొంగిన తర్వాత ఒక చిల్లీ మనం స్లైసెస్ కింద కట్ చేసి ఆనియన్లో హాఫ్ పీస్ చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసి కొంచెం సాల్ట్, కొంచెం కారం, కొంచెం పసుపు యాడ్ చేసిన తర్వాత 2 to 3 minutes కంపల్సరీ లో ఫ్లేమ్లో అలా వదిలేసిన తర్వాత కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని మనం పైన మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసి ఎగ్ అనేది తిప్పడం స్టార్ట్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా మనకి ప్లఫీగా రావాలంటే ఇంకో 2 eggs స్మాష్ చేసేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. ఎగ్ ఆమ్లెట్ అయితే ఇప్పుడు ట్రెండింగ్ అవుతుంది కాబట్టి ఇన్స్టా ఓపెన్ చేసిన, యూట్యూబ్ ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు ఇదే చూపిస్తున్నారు. ఫస్ట్ అయితే కొంచెం అటర్ ఫ్లాప్ అయ్యింది, కానీ సెకండ్ది అయితే చాలా బాగా వచ్చాయి. ఒక బాయిల్డ్ ఎగ్ అయితే నేను 3 ఎగ్స్ అయితే స్మాష్ చేసేసి వేసాను. చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి. దీనికి టమాటో సాస్ కానీ లేకపోతే కొంచెం ఆనియన్స్తో కానీ పైన చల్లుకొని తింటే టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇది తిన్న తర్వాత ఇంకా ఫుడ్ అయితే తినలేము, హెవీగా ఉంటుంది కాబట్టి. సో మనం ఏదైనా లైట్గా పెరుగు కానీ లేకపోతే టిఫిన్ కానీ తీసుకుంటే సరిపోతుంది. మా కార్తీక్ అయితే చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు. పాప ఒకటి, కార్తీక్ ఒకటి అయితే వేశాను, బట్ ఇద్దరు కలిపి ఒకటి తిన్నారు.